విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. కాదులే సంధ్య, నువ్వు వేడవద్దు. సంధ్య, ఒరే శ్రీకర్, ఎందుకు ఏడుస్తుంది? అత్తయ్య, డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పారు కదా, ఏమైంది? అయిపోయింది అత్తయ్య, అంతా అయిపోయింది. ఏమైంది? నా స్నేహితురాల జీవితం నాశనం అవబోతుంది. ఊరు మొత్తం తెలిసిన విషయం నాకు తెలియలేదు. మీరంతా నాకు నిజం చెప్పకుండా దాచారు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేను వెళ్ళి వాణి అత్తయ్యతో మాట్లాడతాను. ఆవిడ ఖచ్చితంగా వింటుంది. తన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి ఈ పెళ్ళి ఆపేస్తాను. వింధ్యకి నేను తప్ప ఎవ్వరూ లేరు. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళొస్తాను. లేదంటే నాతో పాటు మీరు కూడా రండి. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి. రండి అత్తయ్య. సంధ్య, ఆగు. ముందు లోపలికి వెళ్ళు. అత్తయ్య, నువ్వు గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ముందు లోపలికి వెళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? ఒక బిడ్డని పోగొట్టుకున్నావు. నా కొడుకు పిచ్చోడైపోయాడు. ఎవరికుండదు కన్నబిడ్డను ఎత్తుకోవాలని. పుట్టిన బిడ్డ పురిట్లోనే దూరం అయిపోయింది. పసిగుడ్డును తీసుకువెళ్ళి వాడి చేతుల మీదుగా గొయ్యి తీసి మట్టి పోస్తుంటే వాడి ప్రాణం ఎంత వెలువెల్లాడిందో నీకు కూడా తెలుసు కదా. డాక్టర్లు నీకు ముందే చెప్పారు నువ్వు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలని. ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ఇబ్బంది పడతావని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు బయట వాళ్ళ కష్టాల్ని నెత్తి మీద వేసుకుంటున్నావు. వాణి గారికి ఎదురెళ్ళొద్దని చెప్పాను. ఈ విషయం తెలియకుండా నేను ఆపమని చెప్పింది కూడా నేనే. నువ్వెక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేను అక్కడికి వెళ్ళకపోతే నా వింధ్య జీవితం నాశనం అయిపోతుంది. వెళ్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. నేనేమైపోయినా పర్వాలేదు అత్తయ్య. వింధ్య ఈ విషయం నాకు చెప్పుకోలేక, పరిస్థితులకి ఎదురెళ్ళలేక నరకం అనుభవిస్తుంది. ఏమండి, మీరైనా చెప్పండి. ఏమండి, ప్లీజ్ అండి. శ్రీజ, నువ్వైనా చెప్పు, నేను వెళ్ళాలి. రే, తను ఏమైపోయినా పర్వాలేదని చెప్తుంది. నేను ఆలోచించేది తన గురించి కాదురా, తన కడుపులో ఉన్న మన ఇంటి బిడ్డ గురించి. నీ స్నేహితురాలి కోసం నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టుకోవచ్చు, కానీ నీ స్నేహానికి సంబంధం లేని మా ప్రాణాన్ని బలి తీసుకునే హక్కు నీకెక్కడిది? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. ఆ వాణి గురించి నీకు అసలు పూర్తిగా తెలీదు. ఆవిడకి ఎదురెళ్ళినా ఆవిడ నిర్ణయాన్ని కాదన్నా పరిణామాలు మరోలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి రాజేష్ పెళ్లిని, వాణి గారి నిర్ణయాన్ని ఆపలేవు. ఈ భారాన్ని నీ మీద వేసుకుంటే నష్టం నీకొక్కదానికే కాదు, మన కుటుంబం మొత్తానికి. శ్రీకరం, అత్తయ్య, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. సంధ్య, లోపలికి వెళ్దాం పదా. ఏం మాట్లాడుతున్నారండి? వింధ్య ఆ పరిస్థితుల్లో ఉందని తెలిసాక నేను మాట్లాడకుండా, నేను వెళ్ళకుండా ఎలా ఉండగలను? నేను తనతో మాట్లాడాలి. నువ్వు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అమ్మా, పాపం, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా అమ్మా?
డాక్టర్ మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు, రిలాక్స్డ్గా ఉండమని చెప్పారు కదా. ఒక్కసారి ఫోన్లో మాట్లాడనివ్వమ్మా. శ్రీజ, నువ్వు నోరు మూస్తావా? నీకసలు ఏమీ పూర్తిగా తెలీదు. ఈవిడిప్పుడు ఫోన్ చేస్తే ఆవిడ ఏడుస్తుంది. అక్కడికి వెళ్ళకపోతే ఏ బాధలు ఉండవు, ఏ కన్నీళ్లు ఉండవు. ఒరే శ్రీకరం, ముందు ఆమె నువ్వు లోపలికి తీసుకువెళ్తావా లేదా? అత్తయ్య, నేను వెళ్ళాలి అత్తయ్య. వెళ్ళకపోతే వింధ్య జీవితం నాశనమైపోతుంది. ఒరేయ్, చెప్తుంది నీకే. తీసుకువెళ్తావా లేదా? సంధ్య, నా మాట విని లోపలికి వెళ్దాం పద. ఏమండి, నాకు దండం పెడతాను. నేను వెళ్ళకపోతే దాని జీవితం నాశనం అయిపోతుంది. దానికి కారణం మనమే అవుతాము. ఈ పెళ్లి జరిగితే రాజేష్ వేరే అమ్మాయి మెళ్ళో తాళి కడితే వింధ్య మనకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అప్పుడు వింధ్య బ్రతకదండి. తన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. ప్లీజ్ అండి. ఒరేయ్ అత్తయ్య ప్లీజ్. ఎంతసేపటి నుండి నేను చెప్తుంటే ఇంకా చర్చలేంట్రా? అమ్మా, నువ్వు తీసుకువెళ్ళకపోతే నేనే సంధ్య. తీసుకెళ్తాను. అత్తయ్య, రావే. అత్తయ్య ప్లీజ్. పద. అత్తయ్య, 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 ఇక్కడే ఉండు. అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, 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 అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, తలుపు తీయండి. అమ్మా, ఏంటమ్మా మరీ ఇంత మొండిగా చేస్తున్నావు? తలుపుకి తాళం వేయడం ఏంటమ్మా? మాట్లాడితే అర్థం చేసుకుంటుంది కదా. నీ భార్య అర్థం చేసుకోదురా. ఇప్పుడు మనం వదిలేస్తే పరిగెత్తుకుంటూ వింజ దగ్గరకు వెళ్తుంది. ఏ క్షణాన ఏమవుతుందోనని కాళ్ళు కూడా కింద పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే ఇప్పుడు ఉన్న సమస్యలు చాలదన్నట్టు కొత్త సమస్యలని నెత్తి మీద వేసుకుంటుంది. అత్తయ్య, అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి తలుపు తీయండి. తను ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఈ తలుపు కూడా తీయడానికి వీలేదు. అమ్మా, నేను చెప్తుంది సంధ్య గురించి మాత్రమే కాదు, సంధ్య కడుపులో పెరుగుతున్న మన ఇంటి బిడ్డ గురించి కూడా. మన బిడ్డ మనకు ప్రాణాలతో దక్కాలంటే డాక్టర్ చెప్పినట్టు సంధ్య ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఇక వింధ్య గురించి అంటావా? దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. దాని గురించి వదిలే. ఏమండి, ఏమండి మీరైనా తలుపు తీయండి. ఏమండి, ఏమండి ప్లీజ్ అండి. ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యండి. భయేస్తుందమ్మా. మీ నాన్న మన నుంచి దూరం అయిపోతున్నారు. ఆపడానికి ఎవరూ లేరు. ఈ పెళ్లి గనక జరిగితే నేను బ్రతుకున్న జీవం లేని శవంతో సమానం. నా జీవితం శూన్యమైపోతుంది. ఈ పెళ్లి జరిగితే నా జీవితంలో చీకట్లు అలుముకుంటాయి. నేను ఓడిపోయాను. అత్తయ్య చేతిలో ఓడిపోయాను. సంధ్య రాలేని పరిస్థితి. నన్ను కాపాడడానికి ఇంకెవ్వరూ లేరు. వింధ్య, నేను నీ దగ్గరికి రాలేకపోతున్నానే. నేను ఇక్కడే ఉండి కూడా నీ జీవితాన్ని కాపాడలేకపోతున్నాను. నన్ను క్షమించు.